శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. శివరాత్రి వస్తుంది కాబట్టి శివతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అనుకోకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే శివరాత్రి శివుడు అనేవాడు మనిషి యొక్క శరీరంలోనే లింగ రూపంలోనే ఉంటాడు. నేను ఒకానొక సమయంలో ఇక్కడ కర్నూలులో ఉన్నప్పుడు కర్నూలులో నేను చూశాను అన్నమాట. పంచలింగాల అని ఉంటుంది. అంటే పంచలింగాలు అంటే అన్నమాట మన శరీరంలోనే పంచలింగాలు ఉంటాయి. అదేవిధంగా బ్రహ్మ లింగ స్వరూపమై ఈ పంచలింగాలు అని చెప్పి ఒక ఊరు కూడా ఉంది అక్కడ. అదేవిధంగా వచ్చేటప్పటికి మనకు అలంపూర్ దగ్గర చూసినట్లయితే బ్రహ్మలు ఉంటారు, పంచబ్రహ్మలు అని ఉంటారు అన్నమాట. పంచబ్రహ్మలో అసలు అక్కడ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అక్కడ అందరూ ఈ మహమ్మదీలే ఎక్కువగా ఉంటూ ఉంటారు అన్నమాట. ఆ ఊరు మొత్తం అలా ఉంది. పంచబ్రహ్మల గురించి కూడా మనం ఒకరోజు చెప్తాను. ఒకరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పంచబ్రహ్మలు అంటే ఏంటి, పంచలింగాలు అంటే ఏంటి, శరీరంలో మన లింగ రూపాన్ని, శరీరమే లింగ రూపం అన్నమాట. మనం చూసినట్లయితే మన శరీరం మధ్యలో ఎత్తుగాను అంటే లావుగాను, శిరస్సు కాళ్ళు సన్నగాను ఉంటాయి. అంటే లింగ స్వరూపంలో ఇలా వృత్తాకారంలో కూడా వచ్చేటప్పుడు లింగ రూపంలో ఉంటాం మనం. అంటే మనం పూజించేది ఎవరిని అంటే లింగ రూపమైనటువంటి సాక్షాత్తు పరమలింగ రూపం. అంటే ఈ సృష్టికే ఆవిర్భావించినటువంటి లింగ స్వరూపుడైనటువంటి శివుణ్ణి పూజిస్తున్నాం మనం. అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆయన నుంచే మనం వచ్చాము కాబట్టి ఆయన మనం పూజిస్తున్నాం అన్నమాట. మళ్ళీ మనం ఎక్కడ లీనమవుతాము అంటే ఆ యొక్క భగవంతుడిలోనే మనం లీనమవుతూ ఉంటాం. మరి ఈ భగవంతుడిలో లీనమవటానికి మధ్యలో ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అవి భవబంధాల్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాం. అంటే మనం చేసేటువంటి పుణ్యాలు పాపాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో అంటే ఉత్తమ గతులు చేసినటువంటి వారు అంటే ఈ జన్మలో మనం చేసినటువంటి ఉత్తమ గతులలో రాబోతున్నటువంటి జన్మలో మంచి స్థితిలో జన్మిస్తూ ఉంటాం. కానీ మనిషి అనేవాడు మమోక్షువుగా ఉండాలని చెప్పి శంకరాచార్యులు చెప్తారు. అంటే దీనికి కులము మతము అనేది లేదు. ప్రతి ఒక్క మనిషి మమోక్షువుగానే ఉండాలి. మమోక్షువు అంటే మోక్షాన్ని కామికుడని, అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వాడు, అంటే జన్మే వద్దు అనే ఒక ఆలోచనలో ఉండాలి ప్రతి ఒక్క మనిషి. ఎందుకంటే మనం ఏమన్నా మళ్ళీ ఉత్తమ గతిగా పొందడానికి, నరకానికి పోవటానికి, స్వర్గానికి పోవటానికి కాదు కదా. కాబట్టి అసలు జన్మే వద్దు. మన జన్మ లేకుండానే ఆ యొక్క ఈశ్వరుల్లో లీనమవటానికే ఈ యొక్క జన్మ అనేది ఉపయోగపడాలి. ఆ విధంగా ఒక చిన్న కథ చెప్తాను నేను. ఇది మీకు చాలా ఇతివృత్తంగా కూడా ఉంటుంది అన్నమాట. ఒకానొక రోజు నారదుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఈ యొక్క భూమండలాన్ని సృష్టించావు, ఈ భూమండలాన్ని సృష్టించావు కదా, భూమండలంలో ఉన్నారు జనాలు, డబ్బున్నవాడేమో ఇంకా డబ్బున్నవాడుగా ఎదిగిపోతున్నాడు, బాగా డబ్బు లేని వాళ్ళేమో చితికిపోతున్నారు, మరి ఎందుకయ్యా ఇలా సృష్టించావు, నీ యొక్క సృష్టిలోనే లోపం ఉంది అంటాడు. అప్పుడు ఇలా అంటాడు శివుడు, సరే మన ఇద్దరం భూమండలంలోకి వెళ్ళి వాడి సృష్టి అలా ఎందుకు జరిగిందో అనేది నేను వివరిస్తాను. ఆ విధంగా ఇద్దరు భూమండలంలోకి రావడం జరుగుతుంది అన్నమాట. భూమండలంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు బ్రాహ్మణ వేషధారులు అవుతారు. బ్రాహ్మణ వేషధారులై అక్కడ ఒక నగరంలో ఉన్నటువంటి బాగా ధనవంతుడైనటువంటి ఒకరి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే కొద్దిగా అన్నం కానీ ఏదైతే భిక్షాన్ని వేయమని చెప్పి అడుగుతుంటారు. భిక్షాన్ని వేయమన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా సరే ఆ ఇంట్లో నుంచి ఎవరు రారు. ఇక 4 సార్లు 5 సార్లు అడుగుతున్నప్పుడు అప్పుడు లోపల ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి తను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేసి, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, నేను లోపల వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాను, నువ్వేమో నాకు వచ్చేసేసి భిక్షాందేహి అని చెప్పి నన్ను అడుగుతున్నావు, ఇలాంటి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటే, అయ్యా భవతి భిక్షాందేహి, ఏదైనా మాకు వేరే ఊరి నుంచి దూరం నుంచి వస్తున్నాం, మాకు ఎంతో కొంత భోజనాన్ని వసతిని కానీ లేదంటే భిక్ష కానీ వేయండి, మీకు మంచి జరుగుతుంది అని అంటాడు. భిక్ష లేదు ఏం లేదు, పో, నువ్వు అనవసరంగా మమ్మల్ని మా యొక్క కార్యాన్ని నువ్వు మధ్యలో ఆపద్దు అని చెప్పేసి కసురుకొని పంపిస్తారు. కొంచెం దూరం వచ్చిన తర్వాత శివుడు వెనక్కి తిరిగేసి, నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి, నువ్వు ఇంకా డబ్బు సంపాదించాలి, నీ కుటుంబం ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి దీవిస్తాడు. అంతటా పక్కనే ఉన్నటువంటి నారదుడికి అర్థం కానటువంటి విషయం అన్నమాట. ఇదేంటి ఈయన ఇలా ఉన్నాడు, ఆయనేమో మనల్ని తిట్టి బయటికి పొమ్మని చెప్పి తిడుతున్నాడు, మీరేమో వెనక్కి తిరిగేసి నువ్వు ఇంకా బాగుండాలి, నువ్వు బాగా డబ్బు సంపాదించాలని చెప్పి మీరు దీవిస్తున్నారు, ఏంటి స్వామి ఇది, మీ ఎందుకు ఇలా చేస్తున్నారో అంటారు. ఏం కాదు పద వెళ్దామని చెప్పేసి అదే ఊర్లో నడుచుకుంటూ వెళ్తారు.
అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక పూరి గుడిసె దగ్గర ఆగుతారు. ఆ పూరి గుడిసెలో ఒక అవ్వ నివసిస్తూ ఉంటుంది. వృద్ధురాలు, డబ్బు లేదు. ఆమె దగ్గరికి వెళ్తారు. ఆమె దగ్గరికి వెళ్తే భవతి భిక్షాందేహి అని అడుగుతారు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి అని అడగగానే ఆ వృద్ధురాలైనటువంటి అవ్వ బయటకు వచ్చేసేసి, స్వామి నా దగ్గర ఏమీ లేదు, నేను మీకేమీ ఇవ్వలేను, కాకపోతే నా దగ్గర ఒక గోవు ఉంది, ఆ గోవు నుంచి వచ్చినటువంటి పాలు కొన్ని ఉన్నాయి, ఆ పాలు మీ ఇద్దరికి చెరిసగం ఇవ్వగలుగుతానని చెప్తారు. సరే అని చెప్పి ఇద్దరు కూర్చున్న తర్వాత ఇద్దరికి చెరిసగం ఇవ్వడం జరుగుతుంది. చెరిసగం తాగిన తర్వాత ఆ అవ్వకి, ఎవరైతే ఆ ఇంట్లో ఉంచినటువంటి వృద్ధురాలకి ఆ నమస్కారం చేసి బయటకు వచ్చేసేసి, శివుడు నారదుడు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఆ గోవు చనిపోవు కాక అని చెప్పేసేసి శివుడు ఇస్తాడు. అంతటా నారదుడికి అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట. నారదుడు అడుగుతాడు, ఇదేంటి స్వామి, ఆ ధనవంతుడికేమో నువ్వు ఇంకా కోట్లు కోట్లు సంపాదించాలి అని చెప్పి వరాన్ని ఇచ్చావు, ఈ వృద్ధురాలకేమో నువ్వు ఈ గోవు కూడా ఉన్నదే గోవు, ఆ గోవు కూడా చనిపోవాలని చెప్పేసేసి అలాంటిది ఇచ్చామంటాడు. అంటే శివుడు చెప్తాడన్నమాట, ఒక తత్వాన్ని చెప్తాడు. మనిషికి ఈ యొక్క ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో, ధనవంతుడు డబ్బు, ఐశ్వర్యం, కోరికలు, పిల్లలు, కుటుంబం, మరియు అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు, వీటన్నిటితో కట్టబడేస్తున్నాడు. వీటి నుంచి విముక్తి కాలేడు. ఇవి ఇంకా పెరిగే కొద్దీ తనకి ఇంకా కష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. బంధువులు, నీకు డబ్బు లేకపోతే నీ దగ్గర మీ ఇంటికి ఒక్క బంధువు అని వస్తాడా? మీ దగ్గర మీరు అప్పు ఇవ్వలేరు, మీకు పేరు లేదు, మీరు ఒక నిష్టదరిద్రులు అంటే మీ ఇంటికి ఎవ్వరు రారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు రారు మీ ఇంటికి. ఈవెన్ అడక్క తినేవాడు కూడా మీ ఇంటికి రాడు. కానీ అందుకని చెప్పేసి భగవంతుడు ఏం చేశాడంటే ఆ ధనవంతుడికి ఇంకా కొన్ని కష్టాలు ఎక్కువ ఇచ్చాడనమాట. నువ్వు ఇంకా డబ్బు సంపాదించు, ఇంకా బాగుండు అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇంకా ఎక్కువ కష్టాల్లో బందీవై ఉండు, ఈ కష్టాలను నువ్వు ఎప్పటికీ విడుచుకోలేమంటారు. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు మనం గమనించినట్లయితే మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా ఏంటంటే ఆ డబ్బున్న వాడికి ఏం కష్టాలు అనుకుంటూ ఉంటాం. కానీ డబ్బున్న వాడికి వాడి కుటుంబంలోనే చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి. కష్టం లేనటువంటి వాడు ఎవ్వరు లేడు. ఎవరి స్థాయిలో వాడికి కష్టం ఉంటుంది. డబ్బు ఎక్కువైనా సరే బంధువులు చంపుతారని చెప్పి భయం ఉంటుంది. డబ్బులు ఎక్కువైనా సరే కొడుకులు చంపుతారు, ఆస్తి పంపకాలు సరిగా చేయకపోతే అని చెప్పి భయం ఉంటుంది. ఈ విధంగా చివరికి శివుడు ఎందుకని మరి అభాగ్యురాలైనటువంటి వృద్ధురాలకి ఆ గోవు చనిపోవాలని చెప్పి దీవించాడు అంటే ఆ యొక్క వృద్ధురాలకి ఆ గోవుతో ఒక బంధం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే ఆ గోవు చనిపోతుందో ఆమె ఇమ్మీడియట్గా చనిపోతుంది. అంటే తన యొక్క మోక్షాన్ని పొందటానికి నా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. అంటే శివుడి దగ్గరికి రావడం జరుగుతుంది. సో శివుడు ఏం చెప్తాడంటే నారదుడికి ఆ యొక్క గోవునితో ఆమెకి ఒక బంధం ఏర్పడింది. ఆ బంధాన్ని నేను కత్తిరించేసేసాను, వెంబటనే తను నాలో విలీనమైపోతుంది, నాలో లీనమైపోతుంది అని చెప్తాడు అన్నమాట. అంటే బంధం అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అన్నమాట. మనకు ఈ బంధాలు చుట్టూ ఉన్నటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉండే కొద్దీ ఈ కష్టాల నుంచి మనం విముక్తి కాలి. ఇవే శివతత్వం. శివతత్వాన్ని తెలుసుకోవాలి. మనం ఏదైనా సరే శివుణ్ణి పూజించాల్సింది మనకు భోగభాగ్యాలు కోటీశ్వరుని చేయమని చెప్పే కాదు, మానసిక ప్రశాంతత మరియు అదేవిధంగా దేవుణ్ణి చేరుకోవడానికి సద్గతిని మంచి బుద్ధిని ఇవ్వాలి అని చెప్పేసి దేవుణ్ణి కోరుకోవాలి. ఉన్నంతలో మన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయల్లో మనకు 8 రూపాయలు మన కుటుంబానికి ఖర్చు పెట్టినా సరే, 2 రూపాయలైనా సరే సమాజం కోసం, హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన వ్యాప్తి కోసం, మంచిని పెంపొందించడం కోసం ఖర్చు పెట్టండి. అదే మిమ్మల్ని 10 తరాలు జనాలకి గుర్తుండే విధంగా కూడా చేస్తూ ఉంటుంది. స్వస్తి.